హలో అందరికీ వెల్కమ్ టు డి మమతా రవి వ్లాగ్స్. ఈరోజు మేమైతే ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం అనమాట. ఇది మా సిటీలోనే. సో ఇక్కడ ఎగ్జిబిషన్కి అయితే ఎంజాయ్ చేసామన్నమాట ఈ ఎగ్జిబిషన్లో. ఇంకా ఎగ్జిబిషన్ చేసిన తర్వాత ఎగ్జైట్మెంట్ని ఆపుకోలేకపోతున్నాం అనమాట. సో ఇవే నేను వారం నుంచి వెయిట్ చేశాను ఎగ్జిబిషన్కి వెళ్ళాలి అని చెప్పేసి. తర్వాత ఒకసారి ఆ రోజైతే వెళ్ళాము. సో తీపి జ్ఞాపకాలు అని చెప్పేసి ఒక వీడియో పోస్ట్ చేశాను నేను ఇంతకుముందే. సో 1990s కిడ్స్కి ఏమేమి అని చెప్పేసి ఆ వీడియో కూడా ఇక్కడ క్యాప్చర్ చేసుకుందే నేను. అండ్ ఇక్కడైతే స్పైసెస్ ఏబిసిడి సండిగలు. ఏంటి ఏబిసిడి సండిగలు అనుకుంటున్నారా? సో అది కూడా ఇంకో వీడియో టైం ఉంటే పోస్ట్ చేస్తానన్నమాట. ఇక్కడ ఉన్నాయి కదండి అవే. సో ఇక్కడ స్పైసెస్ అన్నీ అల్లం సొంటి పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి బాల్ అండ్ గ్లాసెస్, ఇవి వచ్చేసి స్టిక్కర్స్ అనమాట. ఇక్కడ ప్లక్కర్స్ రబ్బర్స్ ఉన్నాయి. 3 sides గోడ అంటే 3 చోట్లకి గోడకి స్టిక్కర్స్ పెట్టేశారు. ఫస్ట్ చూసే నవ్వు వచ్చేసింది నాకు. ఎవరైనా ఒక కుప్ప పెడతారు కానీ ఇక్కడ ఇలా పెట్టారు అని చెప్పేసి. తర్వాత యువత లాస్ట్ కూర్చొని ఇయర్ రింగ్స్ అనమాట. సో ఈ వీటిల్లో నేను ఒక్కటి కూడా పర్చేస్ చేయలే. నేను చూసా, వీడియో తీసుకున్నా, వచ్చేసా అంతే. సో ఎన్ని టైప్స్ ఆఫ్ పెన్స్, బ్యాంగిల్స్ అనమాట. సో ఆడోళ్ళకి అందరికి ఇష్టం కదా, కానీ నాకేం నచ్చలేదు. దీంట్లో కూడా ఏమేమి బాగాలేవన్నమాట. కానీ దీంట్లో షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో నేను దాంట్లో లోపలికి కూడా వెళ్ళలేదంట. సో ఇట్ వాస్ సో క్యూట్ యార్. సో మూన్ స్టార్ అనమాట. అమ్మో, అది పెట్టుకొని నైట్ టైం దగ్గరికి వెళ్తే నిజంగా భయపడుకుంటారు. సో నేను ఈ విధంగా గేమ్స్ అనమాట. ఇంతని ఇచ్చి మనం గేమ్ ఆడాలి, దాంట్లో గెలుచుకుని మనకి ఇస్తారనమాట. సో నేను అవి కూడా నేను పెద్దగా ఇంట్రెస్ట్ చూపిను. నేను వచ్చానా కొద్దిగా జెయింట్ వీల్, ఆ ట్రైన్, ఆ కొలంబస్, ఎస్పెషల్లీ బ్రేక్ డ్యాన్స్ ఎంజాయ్ చేసామా, తిన్నామా, వచ్చేసామా అంతే. సో ఇంకా స్వీట్ కార్న్ అయితే తీసుకోవడానికి వెళ్ళాము. ఇదిగోండి. ఆ తర్వాత మా తమ్ముడికి తినిపిస్తుంది మా మమ్మీ, ఎంత ప్రేమో. ఆ తర్వాత కొలంబస్ బ్రేక్ డ్యాన్స్ జెయింట్ వీల్ అనమాట ఇది. అండ్ మేమైతే ఫస్ట్ కొలంబస్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా కొలంబస్తో స్టార్ట్ చేసేసాము. సో అక్కడ లాస్ట్లో కూర్చున్నాను అనమాట, థ్రిల్ కావాలని చెప్పేసి హైట్కి వెళ్ళినప్పుడు. సో చేతులు అయితే ఊపుతున్నాను చూడండి, నేను మా తమ్ముడే అక్కడ కూర్చుంది. సో అండ్ బ్రేక్ డ్యాన్స్ ఇది ఎలా తిరుగుతుందో మా కళ్ళు కూడా అలాగే తిరిగాయి అనమాట. ఈ బ్రేక్ డ్యాన్స్ ఆడేటప్పుడు ఇదైతే స్టార్టింగ్ నించోని మరీ హాయ్ చెప్తున్నాము. సో అక్కడ ఇంకా తిరిగేసాం, బాగా ఎంజాయ్ చేసాము. చాలా అంటే చాలా ఎంజాయ్డ్ అ లాట్. సో ఇక్కడ ఫొటోస్ ఆడుతున్నా కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి. నేను తర్వాత వీడియో చూస్తుంటే నాకే నవ్వు వచ్చింది. సో చాలా ఎంజాయ్ చేసాము. 6:20కి స్టార్ట్ అయిపోయాము అక్కడ. సో స్టార్టింగే వాచ్లో చూపించాను కదా, వెళ్ళే టైం ఎంత అయిద్దో చూడండి. అండ్ అయితే ట్రైన్ అనమాట. సో మా మమ్మీ ఏది ఆడలేదు, నేను మా తమ్ముడు అన్నింటినీ ఆడేసాం. సో ఇంకా నేను 2-3 అనేది ఆడలేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అండ్ ఇక్కడైతే తిరిగి వస్తున్నాము. ఇది స్పీడే పెట్టలేదు, అక్కడ ఏమైందో ఏమో, స్లోగానే వెళ్ళి స్లోగానే వచ్చేసామన్నమాట. అక్కడ కొద్దిగా హైట్ ఉన్నప్పుడు కొద్దిగా ఇది అనిపించింది, భయం అనిపించింది. ఇంకా అంతే పడిపోతామేమో అని అంతే. బట్ ఏం కాదు, ఏం అనిపించలేదు. బట్ జెయింట్ వీల్లో కూడా అంత బ్రేక్ డ్యాన్స్లో అంత భయపడలేదు. అటు భయపడాము, చాలా స్పీడ్గా తిప్పారు దీన్ని కూడా. సో గట్టిగా పట్టుకొని కూర్చున్నాను అనమాట బట్టలు నేనైతే. సో ఇయర్కి 1 time వస్తుంది, ఎంజాయ్ చేయాలి కదండి. సో అందుకని చెప్పేసి ఎంజాయ్ చేసేసాము. ఇంకా నేను ఇది ఆడలేనంటే ఇంకా మా తమ్ముడు వెళ్ళి నేను ఆడతాను అన్నాడు. సో ఇదొకటి. ఇంకొకటి వాటర్ బోటింగ్ అనమాట, అది కూడా చాలా ఇష్టంగా ఆడాడు అనమాట వీడు. ఇంకా వీడైతే ఇంకా వచ్చి ఎలా ఎగురుకొని ఆడుతున్నాడు చూడండి. తర్వాత అల్లుపుతో ఆయాసంతో వచ్చేసాడు, చాలా అయిపోయిందమ్మా అని చెప్పేసి దీన్ని ఒక 15 minutes ఆడాడు. సో ఫుల్ అలాగే ఆడుతూనే ఉన్నాడు కంటిన్యూస్గా. ఇంకా మళ్ళీ ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దో లేదో అన్నది. ఇంకా వాటర్ బోటింగ్ కూడా ఆడతాను అంటే సరే ఆడమని చెప్పాను. సో ఇదైతే ఇష్టమైందట అన్నిట్లో కన్నా వాడికి. చేతులు అయితే ఎర్రగా అయిపోయినాయి అనమాట వాడికి, ఇది తిప్పి. సో ఇలా ఎంజాయ్ చేసాము. వాడు 20 minutes తిరిగాడు దాంట్లో. నాకైతే సాలైపోయింది, నించోడానికే సాలైపోయింది. ఇంకా వాడు వచ్చేలాగా ఏదో ఒకటి తిందామని చెప్పేసి అటు వెళ్ళాము. ఇన్ని వీడియో కొద్దిగా తీసుకొని వీడియో కోసమని. కొద్దిగా వెళ్తాడు, ఆపేస్తాడు అనమాట. అంత చేతులు నొప్పిస్తున్నాయంట, ఎందుకు ఆపేయని తర్వాత అడిగితే. సో నాకు చాలా నచ్చింది, ఎంజాయ్ చేశాను. ఎక్కడ వెనకాలకి పడిపోతానేమోనని భయం వేసిందంట వాడికి.
సో ఇంకా వాడు అలా ఆడుతుంటే మేము వెళ్ళేసి ఇంకా పొటాటో ట్విస్టర్ అయితే తీసుకున్నాం అనమాట. ఇలా ఎండ్ చేసాము. సో ఇంకా మా డాడీ వచ్చారు పికప్కి 8:46, మేము ఇంటికి వెళ్ళేలోగా 8:50 అయిందనమాట. ఈ ఎగ్జిబిషన్లో మర్చిపోలేనమాట. ఫుల్ ఎంజాయ్మెంట్ అంటే ఎంజాయ్మెంట్, ఫుల్ ఎంజాయ్డ్.